ఇది ఒక చారిత్రాత్మక ప్రదేశం. ఈ ప్రదేశం చూస్తే గతాన్ని గుర్తు చేయడమే కాకుండా భవిష్యత్తును ఎలా నిర్మించుకోవాలో తెలుస్తుంది. సంఘ సంస్కర్త, కన్యాశుల్క రూపకర్త, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులై జీవితంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న గురజాడ అప్పారావు. మనం ఇప్పుడు విజయనగరం జిల్లా గురజాడ అప్పారావు ఇంటి ముందు ఉన్నాం. ప్రస్తుతానికి ఇల్లు ఎవరి ఆధీనంలో ఉంది, లోపల అతను ఉపయోగించే ఆనవాళ్ళు ఏవైనా ఉన్నాయా అనే విషయాలు ఇంట్లోనికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. కాలాన్ని మోసుకొచ్చిన ఓ చారిత్రక గృహం, తెలుగు సాహిత్యానికి చిరస్మరణీయ గుర్తుగా నిలిచిన మహాకవి గురజాడ అప్పారావు గారి ఇల్లు విజయనగరంలో ఇప్పటికీ సాహిత్య చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఆ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. నగరంలోని ఒక ప్రశాంతమైన వీధిలో నిలిచి ఉన్న ఈ పాత ఇల్లు బయటకు సాధారణంగా కనిపించిన ఆ గోడల మధ్య దాగి ఉంది తెలుగు సాహిత్య చరిత్ర. అదే మహాకవి గురజాడ అప్పారావు గారి నివాసం. ఒకప్పుడు ఈ ఇంటి ప్రాంగణంలో నడిచిన అడుగులు, వినిపించిన సంభాషణలు సమాజాన్ని ప్రశ్నించిన ఆలోచనలకు రూపమిచ్చాయి. ఒక మహాకవి, ఒక సంస్కర్త తన భావాలను పదాలుగా మలచిన స్థలం ఇదే అని స్థానికులు చెబుతున్నారు. ఇంట్లోని ప్రతి గది ఇప్పటికీ ఒక కథ చెబుతుంది. పాత కలప తలుపులు, కాల చిహ్నాలను మోస్తున్న గోడలు ఇవన్నీ కలిసి ఒక యుగాన్ని గుర్తు చేస్తున్నాయి. ఇక్కడే కూర్చొని గురజాడ గారు సమాజంలోని అన్యాయాలపై ఆలోచించి వాటిని సాహిత్య రూపంలో మలచారని స్థానికులు చెబుతున్నారు. ప్రసిద్ధ నాటకం కన్యాశుల్కం రచనకు కూడా ఈ ఇంటే ప్రేరణగా నిలిచిందని భావిస్తున్నారు. ఒక చిన్న గది, ఒక టేబుల్, ఒక కలం, అవి చాలు సమాజాన్ని ప్రశ్నించే ఆలోచనలకు రూపమివ్వడానికి. ఇప్పటికీ ఈ ఇంటిని సందర్శించినప్పుడు ఒక ప్రశాంతమైన గంభీరత మనసును తాకుతుంది. అక్కడ వీచే గాలి కూడా దేశం అంటే మట్టి కాదు ప్రజలు అనే గురజాడ గారి సందేశాన్ని గుర్తు చేస్తున్నట్టే అనిపిస్తుంది. స్థానిక ప్రజలు, పర్యాటకులు ఈ చారిత్రక గృహాన్ని సందర్శిస్తూ గురజాడ గారి సాహిత్యానికి గౌరవ వందనం అందిస్తున్నారు. మ్యూజియంలా కాకుండా ఇది ఇంకా జీవించి ఉన్న చరిత్రలా కనిపిస్తుంది. తెలుగు సాహిత్యానికి దిక్సూచి అయిన గురజాడ అప్పారావు గారి జ్ఞాపకాలను మోస్తున్న ఈ ఇల్లు భవిష్యత్తు తరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది.